ప్రత్యక్ష యుద్ధం చేసే దమ్ము ధైర్యం ఉక్రెయిన్ రష్యాల దగ్గర ఉన్నాయి. ఒకరికొకరు డైరెక్ట్ కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళు పోయారా వీళ్ళు పోయారా అందు పక్కన పెడితే వీరోచితంగా యుద్ధం చేస్తున్నారు. కానీ ప్రత్యక్ష యుద్ధం చేయడం చేతకాని దద్దమ్మ ఇరాను పరోక్ష యుద్ధం చేస్తుంటుంది. లైక్ పాకిస్తాన్, మన దేశంతో ప్రత్యక్ష యుద్ధంలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్, 3 సార్లు ఓడిపోయినటువంటి పాకిస్తాన్ ఎప్పుడు ఏం నాటకాలు ఆడుతూ ఉంటుంది తెలివిగా. వేరే కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చి అంటే తీవ్రవాదుల్ని ముందు పెట్టినో మన దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టినో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిదే తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఎక్కడ ఇరాన్ చేసేటువంటిది ఏంటి, హిజ్బుల్లా తీవ్రవాదుల్ని, హమాస్ తీవ్రవాదుల్ని, హౌతీ తీవ్రవాదుల్ని పెట్టి తాజాగా మరొకసారి ఇజ్రాయెల్కి అమెరికాకి ఇద్దరికి కలిపి వార్నింగ్ ఇచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో మీ ఇద్దరి అంతు చూస్తాం. సాలంని ఇరాన్కి సంబంధించినటువంటి మాజీ సైనికాధికారి హతమయ్యే 3 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా దానికి కారణమైనటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అంతు తేలుస్తామంటూ మరొకసారి హెచ్చరిక జారీ చేసింది.